నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. విద్యార్థుల ఆకలి బాధలు తెలుసుకుని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం అభినందనీయమన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం. అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్న మహిళ అరెస్ట్. 12 మద్యం సీసాల స్వాధీనం. బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ప్రేమ వివాహం. రక్షణ కోసం ఐనవోలు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట. విద్యార్థుల ఆకలి బాధలు తెలుసుకొని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఒక సంకల్పంగా చేసుకుని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. జీవి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. వైసీపీ పాలనలో అన్నా క్యాంటీన్ల తరహాలోనే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తొలగించారని మండిపడ్డారు. ఫలితంగా విద్యార్థులు ఆకలితో బాధపడ్డారని, గ్రామాల నుంచి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేవారు మధ్యాహ్నం భోజనం లేక అల్లాడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత బలోపేతం చేస్తామని, ప్రతి ప్రభుత్వ కళాశాల, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ పథకాన్ని అమలు చేయడంలో విశేష కృషి చేసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత వైఎస్ఆర్ పాలనలో మిడ్ డే మీల్స్ ని ఎత్తిపరేశారు. పిల్లలు ఆకలితో బాధపడ్డారు. గ్రామాల నుండి, ఎక్కడో దూరం నుండి, గ్రామాల నుండి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పిల్లలు మధ్యాహ్నం అన్నం లేక ఆకలితోనే చదువుకున్నారు. 5 ఏళ్ళు వైఎస్ఆర్ పాలనలో. అంతకుముందు చంద్రబాబు గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టి మిడ్ డే మీల్స్ అందజేస్తే ఈ మహానుభావుడు వచ్చి వైఎస్ఆర్ పాలన తీసిపడేశాడు మిడ్ డే మీల్స్. పేద పిల్లలు, విద్యార్థులు నోటికాడ కూడు తీసేయటం ఎంతవరకు సమంజసంగా ఉంది అన్నాడు. కానీ విద్యార్థుల ఆకలి బాధలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు మిడ్ డే మీల్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా అమలు చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజు ఈ పథకాన్ని అమలు చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు సంవత్సరానికి 86 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది ప్రభుత్వం పేద విద్యార్థుల ఆకలి తీర్చడానికి మిడ్ డే మీల్స్ ని అమలు చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం అనేక పథకాలు తీసిపడేశారు. అలాగే ఈరోజు మిడ్ డే మీల్స్ పెట్టి విద్యార్థుల ఆకలి బాధలు తీర్చారు. బాగా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ మిడ్ డే మీల్స్ ని సమర్థవంతంగా అమలు చేస్తాం. క్వాలిటీ ఫుడ్ పిల్లలకి అందజేస్తాం. పిల్లలు బాగా చదువుకునే విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా, వ్యక్తిత్వ వికాసం సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ప్రభుత్వ కళాశాలలో, హై స్కూల్స్ లో కూడా పెడతాము. దాని వల్ల గొప్ప భావి భారత పౌరులు తీర్చిదిద్దుతాం. తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని నంబర్ 1 గా తీర్చిదిద్దుతాం, తయారు చేస్తాం. కారకులైనటువంటి మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడం. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటులో ప్రధాన భూమిక వహించారు. ఇది వాస్తవం. ఈ విధంగా ఈ రోజున మన కోసం అడిగితే చివరికి రాష్ట్రం మొత్తం వ్యాపించింది. ఈ రోజున లక్షలాది మంది విద్యార్థులకు మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మంచి మెనూని మీకు తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే విద్యార్థులకు అవసరం, ఈ సమాజానికి ఏది అవసరమైతే వాటన్నిటిని గుర్తించి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, అదేవిధంగా మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్న మహిళను వినుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వినుకొండ మండలంలోని ఉప్పరపాలెం గ్రామంలో తనిఖీలు నిర్వహించగా అనాధికారికంగా గొలుసు దుకాణం నిర్వహిస్తున్న మహిళను అదుపులో తీసుకుని ఆమె వద్ద నుంచి డ్యూటీ పెయిడ్ లిక్కర్ 12 బాటిల్ను స్వాధీనపరుచుకుని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ పనులను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సూచించారు. అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించే పూజ్యులు పెద్దలు అజాతశత్రు వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు వారి ఆశయం మేరకు వినుకొండ పురపాలక సంఘం పరిధిలో వినూత్నమైన ఆధునీకరణమైన పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మరి సురేష్ మహల్ రోడ్లో మరి పబ్లిక్ టాయిలెట్స్ మనం ఫ్రెండ్స్ సేవా సంఘం వారికి మరి ఇవ్వడం జరిగింది. వారు ఆధునికీకరణంగా అంటే అడ్వాన్స్డ్గా పట్టణంలో కూడా లేని విధంగా మరి పబ్లిక్ టాయిలెట్స్ మన సూచనల మేరకు వాళ్ళు నిర్మించడం జరిగింది. దీనిలో మేలు ఫీమేలు మనం సెపరేట్గా కట్టించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతవరకు వినుకొండ పురపాలక సంఘ పరిధిలో కానీ చుట్టుపక్కల పరిధిలో కానీ ఎక్కడా కూడా లేని విధంగా పబ్లిక్ యూనియన్స్ కూడా మనం టాయిలెట్స్కి సంబంధం లేకుండా సెపరేట్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతి విశాలమైన పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించే క్రమంలో మనం అర్జెంట్ అయ్యి లోపలికి వెళ్తే ఎప్పుడు బయటకు వద్దామనే పరిస్థితి నుంచి ఆహ్లాదంగా మరి సేద తీరే విధంగా మన టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా ఈ టాయిలెట్స్ని విరివిగా ఉపయోగించుకుని మరి ఎక్కడా కూడా ఓపెన్ డెఫికేషన్ కానీ ఓపెన్ యూరినేషన్ కానీ లేకుండా మరి ఈ టాయిలెట్స్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన శివ స్తూపం దగ్గర కూడా మనం ఇదే ఆధునీకరంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ని కొత్తవి నిర్మించడం జరుగుతుంది. అట్లాగే మనకి యూరినల్స్ పాయింట్స్ చాలా అవసరం ఉంది మనకి వినుకొండ పట్టణం పరిధిలో. మరి అవి ఒక 2 పాయింట్లు కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి ఏనుగుపాలెం జంక్షన్లో ఒకటిని, రెండోది మన గర్ల్స్ హై స్కూల్ ఉంది శివ స్తూపం దగ్గర, అక్కడ కూడా మనం పబ్లిక్ యూరినల్స్ కూడా మనం త్వరలో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. వినుకొండ పట్టణంలో శ్రీ కోదండ రామాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని పాత మార్కెట్ వద్ద ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రామ్మోహనాచార్యులు తెల్లవారుజామున స్వామివారి విగ్రహాలకు అభిషేకాలు చేశారు. అనంతరం అలంకరణలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. వినుకొండ పట్టణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సిబ్బందిని ఆదేశించారు. నీటి పైపుల లీకేజ్లను పరిష్కరించి నివాసితులకు సకాలంలో నీటి సరఫరా చేయాలన్నారు. దీనిపై ఇంజనీరింగ్ శాఖ అధికారులను అప్రమత్తంగా ఉండి లీకేజ్ సమస్యల నుండి వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మున్సిపాలిటీ నీటి సరఫరాలో తీసుకునే కీలక చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు లీకేజ్లను గుర్తించి మరమ్మతులు చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని, నీటి పైప్ లైన్లను రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తామని, ఏమైనా నీటి లీకేజీలు గుర్తించినా లేదా సరఫరాలో అంతరాయం తలెత్తితే సమస్యలను హెల్ప్ లైన్ నెంబర్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ 9933585666 నకు వాట్సాప్ ద్వారా నివేదించాలని పౌరులను కమిషనర్ అభ్యర్థించారు. నీటి సమస్యలు లేని సుభిక్ష ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలన్నదే తమ స్వప్నమని, నిత్యం దేవుడిని కూడా అదే కోరుకుంటున్నానని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండలో ధనుర్మాస పూజల్లో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, గోవింద నామాలు సామూహికంగా పారాయణం చేశారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం, త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రయం, శ్రీకృష్ణ ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి, ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని, అమ్మవారిని దర్శించి విశేష పూజలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తప్పనిసరిగా వినుకొండ, పల్నాడు జిల్లా, ఏపీ, దేశాన్ని శ్రీమన్నారాయణ బాగా అభివృద్ధి చేస్తారని, మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని ప్రార్థించడం జరిగిందన్నారు. ఆయన వెంట మక్కెన ఉన్నారు. ఈరోజు మన వినుకొండ ప్రాంతం, జిల్లా అంతా, అలాగే మన రాష్ట్రం, దేశం అంతా సుభిక్షంగా ఉండాలని, మంచినీటి సమస్య పరిష్కారం అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాం. ఈ ధనుర్మాసంలో ఆ శ్రీకృష్ణుని, అమ్మవారిని, శ్రీకృష్ణుని దర్శించి ఈరోజు మేము అనుకున్న దానికంటే ఎక్కువ పూజా ద్రవ్యాలతో, విశేష పూజా ద్రవ్యాలతోటి
పూజ చేసేటువంటి అదృష్టం, అవకాశం భగవంతుడు ఇచ్చారు. మీ అందరూ సహకరించారు. ఇదంతా మా అదృష్టంగా భావిస్తున్నా. తప్పనిసరిగా మన వినుకొండ ప్రాంతాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఆ శ్రీమన్నారాయణ బాగా అభివృద్ధి చేస్తారని, మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని ఈరోజు ప్రార్థించడం జరిగింది. దాంతోపాటు మీరందరూ కూడా రోజు విశేషంగా పూజ చేస్తారు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలుగా ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే మల్లికా గారు ఉన్నప్పుడు ఎంతో వారితో అవినాభావ సంబంధం ఉండేది. వారు వెంకటేశ్వర స్వామి కళ్యాణం, గోదాదేవి కళ్యాణం ఇవన్నీ కూడా విశేషంగా జరిపించేవారు. ఇక్కడ ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేవాళ్ళు. మల్లికా గారు ఈ రోజు లేనప్పటికీ ఒకసారి వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నా. అలాగే వారి సంకల్పం, మల్లిక గారి సంకల్పం, ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెందాలి, ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ వారి కోరిక నెరవేరాలని ఆ సంకల్పం ఎప్పుడు ఎల్లవేళలా నెరవేరాలని కోరుకుంటూ ఈ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం కమిటీలో ఉన్న సభ్యులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా, మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను. ఎప్పుడు ఏమున్నా నా అండదండలు ఉంటాయి, నా సపోర్ట్ ఉంటుంది. ఈ ఆశ్రమంలో సభ్యులందరికీ కూడా ఈ ఆశ్రమం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఎన్నో విశేష కార్యక్రమాలు ఇక్కడ నుండి జరగాలని కూడా నేను కోరుకుంటున్నా. మరి ఈరోజు మమ్మల్ని విశేషంగా ఈ పూజల్లో పాల్గొనేట్టు చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తేనెతోటి, అలాగే తమలపాకులతోటి, అలాగే తులసి ఆకులతోటి, పండ్లతోటి, నిమ్మకాయ దండతోటి, అలాగే 33 రకాల పూలతోటి కూడా మరి దండేసి, వైజయంతిమాల దండేసి పూజ చేసుకునేటువంటి అదృష్టం మాకు రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అన్ని సంకల్పాలు నెరవేరాలని, నేను అనుకున్న వాళ్ళకి కూడా కొత్త పదవి బాధ్యతలు కూడా రావాలని, ఇంకా మన వినుకొండ ప్రాంతం యొక్క అభివృద్ధి, జిల్లా అభివృద్ధి ఎంతో మంచిగా జరగాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆశ్రమంలో ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. వినుకొండలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ప్రేమ వివాహం జరిపించినట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. నూజండ్ల మండలానికి చెందిన వెంకట పున్నారావు, విజయవాడకు చెందిన వధువు వైష్ణవికి ప్రేమ వివాహం జరిపించి అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేయించినట్లు తెలిపారు. అనంతరం తల్లిదండ్రుల నుంచి రక్షణ కోసం ఆయనవోలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. వినుకొండని సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.